చిత్తూరు జిల్లా కుప్పం ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ యువనేత నారా లోకేష్ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు ఇచ్చినా గెలవలేమని వారికి అర్థమైందని అన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని, కుప్పంలో చంద్రబాబు పోటీ చేయడం లేదని ప్రచారం మొదలెట్టిందని, అది మానుకోవాలని తెలిపారు. 8వ చంద్రబాబు కుప్పంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారని, ఎన్ని కుతంత్రాలు పన్నినా చరిత్రను తిరగ రాయలేరని అన్నారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే, యువగళం మనగళం ప్రజాగళం అనే నినాదంతో నారా లోకేష్ గారు జనవరి 27న కుప్పం నుంచి వరదరాజ స్వామి గుడిలో పూజలు చేసుకొని పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. 226 రోజులు 3,000 కిలోమీటర్లు, 97 నియోజకవర్గాలు, రమారమి 2,100 గ్రామాలు కలుపుకుంటూ దిగ్విజయంగా ఆ పాదయాత్ర మొన్న డిసెంబర్ 20వ తారీఖున ఒక పెద్ద బహిరంగ సభతోటి విజయనగరంలో ముగియడం జరిగింది. మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులకి, ప్రజలకి అందరూ కూడా ఆ పాదయాత్ర స్పందన ఏ విధంగా వచ్చిందో. అయితే కుప్పంలో ప్రారంభించినప్పుడు చిత్తూరు జిల్లా మొత్తం, ఉమ్మడి చిత్తూరు జిల్లా పూర్తయ్యేంత వరకు కూడా మనం అందరం చూసాం ఎన్ని రకాలుగా నారా లోకేష్ గారిని ఇబ్బంది పెట్టారో. జీవోలు రిలీజ్ చేసి మైకు లేకుండా, ఆఖరికి స్టూలు మీద ఎక్కినా కూడా దాన్ని కూడా స్టూలు కూడా లాక్కొని ప్రచార రథాలు సీజ్ చేసి వాలంటీర్ల మీద కేసులు పెట్టి, ఒకటి కాదు ప్రతి నియోజకవర్గంలో ఎన్నో రకాలైన సమస్యలు సృష్టించారు. వయసులో చిన్నవాడైనా కూడా పట్టుదలతోటి ఈ పాదయాత్రని కొనసాగిస్తాను, మీరు మామూలుగా ఉంటే ఇది పాదయాత్ర, మీరు డిస్టర్బ్ చేస్తే ఇది దండయాత్ర అని చెప్పని ధైర్యంగా చెప్పి ముందుకు నడిచిన ఒక గొప్ప యువ నాయకుడిగా నారా లోకేష్ గారు ఈరోజు మన ముందుకు వచ్చారు. ఎన్నో సమస్యలు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి ప్రాంతంలో ఎన్నో సమస్యలు తెలుసుకుంటూ, ఎంతోమంది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, దుర్మార్గాల ద్వారా చనిపోయిన వాళ్ళు, లేకపోతే ఇబ్బందులు పడిన వాళ్ళందరూ కలుస్తూ ఆ సమస్యలన్నీ విని వాటికన్నిటికి సంబంధించి సమాచారం నోట్ చేసుకొని వాటిని పరిష్కరించే దిశగా రేపు ప్రభుత్వం రాగాలనే చేస్తామని చెప్పనేసి హామీలు ఇస్తూ ముందుకు నడవడం జరిగింది. చినుకు చినుకు కలిస్తే ప్రవాహం ఉన్నట్టు అడుగులు పడే కొద్దీ ఎంత అద్భుతమైన స్పందన ప్రజల్లో వచ్చిందో కూడా మనం చూసాం. రాయలసీమ ప్రాంతం